రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో నాడు కాటన్ నేడు కేసీఆర్ యుగానికొక్కడు కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జల ప్రదాత శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఆర్థర్ కాటన్గా కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలుస్తారని యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నమ్ముతున్న సందర్భం, కేసీఆర్ గారికి అండగా నిలుస్తున్న సందర్భాన్ని మనం ప్రజాక్షేత్రంలో కూడా చూస్తున్నాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కథనం ఇది. కాటన్ లాగే కేసీఆర్ గారు కూడా తెలంగాణ రైతులకు మేలు జరగాలని, ఇక్కడి ప్రజల నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సందర్భం కేవలం దేశ ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం కూడా చూసి అబ్బురపడిన సందర్భం మనకు తెలిసిందే. ఎన్ని కమిషన్లు వేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆరోపణలు చేసినా కేసీఆర్ గారి పేరు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తుందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. కాళేశ్వరం ముమ్మాటికి కూడా తెలంగాణకు వరప్రదాయినిగానే నిలిచి ఉంటుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా రానున్న దశాబ్దాల పాటు కూడా తెలంగాణకు సంబంధించిన సాగునీటి అవసరాలు, తెలంగాణ రైతుల గోసను తీర్చే ఏకైక వరప్రదాయినిగా కాళేశ్వరం నిలిచి ఉంటుందని మరోసారి కుండబొద్దలు కొడుతున్న సందర్భం మనం కనిపిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తుకు అది వెన్నుముకగా, గుండెకాయగా, తెలంగాణకు ఒక జీవనాడిగా, జీవధారగా ఉండబోతుందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కేవలం కేసీఆర్ గారిపై కక్ష సాధింపులో భాగంగానే, ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలన్న ఏకైక కుట్రలో భాగంగానే రాజకీయంగా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ను ఎదుర్కోలేక చేతులెత్తేసి ఇలాంటి కుటిల యత్నాలకు రెండు ఢిల్లీ పార్టీలు కూడా కలిసి కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నాయని తెలంగాణ సమాజానికి ఇప్పటికీ అర్థమైన నేపథ్యంలోనే నాడు కాటన్ ఏ విధంగానైతే ప్రాజెక్టులు కట్టి రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపారో, నేడు కేసీఆర్ గారు కూడా అదే రకంగా యుగానికొక్కడి ఇలాగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి ఓవైపు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేయడం ద్వారా అక్కడి దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేర్చిన సందర్భాన్ని మనం చూసాం. ఉత్తర తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, దక్షిణ తెలంగాణకు కల్పతరువు లాంటి పాలమూరు రంగారెడ్డిని కూడా ఏకకాలంలో నిర్మించి దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా కూడా తుది దశకు తీసుకొచ్చిన సందర్భం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ క్రమంలోనే అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జలప్రదాతకు సంబంధించి అనేక మంది అనేక సందర్భాల్లో చెప్పిన, ప్రశంసించిన అంశాలు కూడా మనం చూస్తున్నాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ 2022లో ఏ విధంగా స్పందించారో మనం చూస్తున్నాం. తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు అద్భుతం, సీఎంగా కేసీఆర్ తెలంగాణను జీరో నుంచి హీరోగా మార్చారు, 7 ఏళ్ల వ్యవధిలోనే దేశంలోనే రోల్ మోడల్గా తెలంగాణను ఆయన తీర్చిదిద్దారని అభినందించిన సందర్భం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాటలంటే మనం ఊహించుకోవచ్చు. ఆయన కూడా అభినందన వెల్లువ కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం కుటిల రాజకీయాలకు, ఢిల్లీ పార్టీలు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. సాగునీటిపై ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలని కూడా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కీర్తించిన సందర్భం. ఇతర రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ను చూసి ఎంతో నేర్చుకోవాలని చెప్పేసి రాజేందర్ సింగ్ గారు ఒక అపూర్వమైన సందర్భంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన అంశం. అలాగే 2025 మే 21న సుప్రీం బెంచ్పై న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులను చేపడతా ఉంటాయని ఆయన వెల్లడించిన సందర్భం. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరంను నిర్మించారు. దీనివల్ల 1000 ఎకరాల్లో సాగు జరుగుతోంది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించిందని చెప్పేసి ఆయన కూడా అభినందించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఘోష్ రిపోర్ట్ ట్రాష్ అంటూ నిన్న తెలంగాణ భవన్ వేదికగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు స్పందించిన సందర్భం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్ నివేదిక రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ, బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ సమగ్ర వివరాలతో కూడిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇచ్చారు. అంశానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశాలతోనే ఈ రిపోర్టును తయారు చేశారనే అంశాన్ని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలో భాగంగానే కాళేశ్వరంపై ఈ విచారణలన్నీ కూడా కొనసాగుతున్నాయనే అంశాన్ని ఆయన వెల్లడించిన సందర్భం. తెలంగాణ రైతుల గోస తీర్చిన ప్రాజెక్టుపై ఈ రకంగా కక్షగట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇతర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ దేశ చరిత్రలోనే లేవు, ఉండబో అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం. కేవలం 60 పేజీలు అసలు నివేదికలోనివేనా, వండి వార్చినవా అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా కావాలని బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే 665 పేజీల నివేదికను తొక్కిపెట్టి 60 పేజీలతో కూడిన ఒక నోట్ను విడుదల చేయడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం వండి వార్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుందనే అంశాన్ని కూడా నిన్న
హరీష్ రావు గారు ధ్వజమెత్తిన సందర్భం నివేదికను ముందు పెట్టి సీఎం అలాగే మంత్రులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కేవలం కాళేశ్వరంపై ముందు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఏ రకమైన వైఖరిని కొనసాగిస్తుందో నివేదిక సందర్భంలో కూడా కమిషన్ నివేదిక సందర్భంలో కూడా అదే బయటపడిన నేపథ్యంలోనే పూర్తిగా తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుందనే అంశాన్ని ఆయన వివరించిన సందర్భాన్ని మనం చూసాం. కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయమని కాంగ్రెస్ దుష్ప్రచారం, నిపుణుల కమిటీ నిర్ణయం, సిడబ్ల్యూసి సూచనలతోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు వెల్లడించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల అనుమతులను ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఏ ప్రాజెక్టుకు సాధించినంత వేగంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి అనుమతులు సాధించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తే ఇది సొంత నిర్ణయం, కేసీఆర్ గారి సొంత నిర్ణయం అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందంటూ ఆయన ధ్వజమెత్తిన పరిస్థితిని కూడా మనం గమనించిన సందర్భం. అసెంబ్లీ ఆమోదం, కేబినెట్ గవర్నర్ అనుమతులు ఉన్నాయంటూ కూడా స్పష్టం చేశారు హరీష్ రావు గారు. కేబినెట్ అనుమతి లేదంటూ నిన్న కావచ్చు మొన్న కావచ్చు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు అయితేనే పూర్తిగా అసంబద్ధమైనవి, అవాస్తవమనే విషయాన్ని కూడా హరీష్ రావు గారు ఈ సందర్భంగా వెల్లడించారు. పూర్తిగా కేబినెట్ ఆమోదంతో పాటుగా అసెంబ్లీ ఆమోదం, గవర్నర్కు సంబంధించిన అనుమతితోనే కాళేశ్వరంపై ప్రతి అడుగు కూడా ముందుకు పడిందనే అంశాన్ని ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వెల్లడించి కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎన్నికలు ఉన్నప్పుడల్లా కూడా ఇలాంటి రిపోర్ట్లతో రేవంత్ రెడ్డి సర్కార్ నాటకమాడుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ సర్కార్పై వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ప్రజలను మరోసారి మభ్యపెట్టి అటెన్షన్ డైవర్షన్, దృష్టి మరల్చాలన్న ఒక కుటిల యత్నంలో భాగంగానే మరోసారి కాళేశ్వరం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా నిన్న వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. కాళేశ్వరం కూలితే గంధమల్లకు మరి కొబ్బరికాయ ఎట్లా కొడతారు, కొట్టిన కొబ్బరికాయలకు సంబంధించి ఏం సమాధానం చెప్తారని కూడా నిలదీశారు. గంధమల్ల రిజర్వాయర్కు చేరుతున్న నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం ప్రాజెక్టులలో నిర్మించిన బాహుబలి పంపులను ఉపయోగించడం ద్వారానే మీరు గంధమల్ల రిజర్వాయర్కు కూడా కొబ్బరికాయ కొడుతున్న పరిస్థితి. అనేక రిజర్వాయర్లను కూడా ఇప్పటికే నింపుతున్న పరిస్థితి. పంపు సెట్లను కూడా పంప్ హౌస్లను ఏవైతే వాడుతూ ఉన్నారో ఆ పంప్ హౌస్, లక్ష్మీపూర్ పంప్ హౌస్ కావచ్చు, ఇతర పంప్ హౌస్లు వాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన పూర్తిగా పంప్ హౌస్లు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, బరాజ్లు కావచ్చు, ఆ విషయాన్ని గమనించకుండా కేవలం ఒక బ్యారేజ్లోని 2 పిల్లర్లను బూచిగా చూపించేసి మొత్తం ప్రాజెక్టును నాశనం చేశారని చెప్పేసి మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన పరిస్థితి కనిపించింది. మూసికి తెస్తానన్న మల్లనసాగర్ నీళ్లు కాళేశ్వరాన్ని కావా అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ మొత్తం కేసుల సీరియల్ లాగా నడుస్తూ ఉంది, ధారావాహికలాగా నడుస్తుందనే అంశం కూడా నిన్న మనకు కనిపించింది. ఇదంతా కూడా చంద్రబాబుకు రేవంత్ గురిదక్షిణ, అందుకే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని కూడా హరీష్ రావు గారు వెల్లడించిన సందర్భం కనిపించింది. అంతిమంగా గెలిచేది న్యాయమే, వచ్చేది కేసీఆర్ సర్కారే, మేడిగడ్డ పిల్లర్లు బాగు చేయిస్తాం, రైతులకు బాజప్తా గోదావరి జలాలు అందిస్తాం, గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఓడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటూ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అనేక కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ నివేదికలో పొందుపరిచిన అంశాలను, అందులో లేవనెత్తిన అభ్యంతరాలను, చేసిన ఆరోపణలు, విమర్శలన్నిటికీ కూడా సోదాహరంగా ఆధారాలతో సహా నిన్న హరీష్ రావు గారు సమాధానం చెప్పిన సందర్భం మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కనిపించింది. మొత్తం మీద నాడు కాటన్ నేడు కేసీఆర్ యుగానికి ఒక్కడు అంటూ తెలంగాణ సమాజం అంతా కూడా కొనియాడుతున్న వేళ నిన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను బీఆర్ఎస్ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా గమనించారు, వీక్షించిన సందర్భం కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపించింది. ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ పెట్టాలంటూ నిన్న ఎన్నికల కమిషన్ కలిసిన సందర్భంగా ఢిల్లీలో మీటింగ్ సందర్భంగా ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించారు. బీఆర్ఎస్ పక్షాన ఎన్నికల కమిషన్ను కోరారు, మళ్ళీ ఎన్నికలు పేపర్ బ్యాలెట్ రూపంలో పెట్టాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్న నేపథ్యంలో తప్పకుండా ఈవీఎంలను పక్కన పెట్టి మరోసారి బ్యాలెట్కు ఎన్నికల కమిషన్ వెళ్లాల్సిన అవసరం ఉందనే అంశాలని ఆయన ఢిల్లీ వేదికగా నొక్కి చెప్పిన సందర్భం స్పష్టంగా కనిపించింది. అనేక దేశాలు, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, గతంలో బ్యాలెట్ పేపర్కు మళ్ళీ తిరిగి ఈవీఎంల నుంచి వచ్చిన సందర్భం దేశ ప్రజల్లో కూడా ఈవీఎంలపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నా, దానిపై నమ్మకం సడలకుండా ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలన్నా కూడా తప్పకుండా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను తీసుకురావడమే ఏకైక మార్గమనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టి ఎన్నికల కమిషన్కు నివేదించిన సందర్భం.
ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అనేక కీలకమైన అంశాలు కూడా అందులో ప్రస్తావించిన పరిస్థితి. అలాగే గత అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు ఎన్నికల్లో అనేక రకాల గుర్తులు, కారు గుర్తును పోలిన గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత కూడా తమకు అనేక రకాల ఇబ్బందులు ఎన్నికల్లో ఈ కారు గుర్తుతో పోలిన గుర్తులతో తలెత్తుతున్న నేపథ్యం. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ అంశంపై అనేక సందర్భాల్లో 20 ఏళ్లుగా ఎన్నికల కమిషన్కు అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడం లేదు. కాబట్టి దాదాపు 7-8కి పైగా ఉన్న ఈ పోలిన గుర్తులను శాశ్వతంగా తొలగించాలనే అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్కు ఆయన సూచించిన సందర్భం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల నుంచే తప్పకుండా రానున్న రోజుల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ప్రారంభించాలని కూడా ఆయన కోరారు. మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడాలి, లేదంటే ఆ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఒక కీలకమైన డిమాండ్. ఇది చాలా ఆసక్తికరమైన అంశం మనం చూడొచ్చు. మేనిఫెస్టోలో అనేక హామీలు ఎన్నికల సందర్భంగా పార్టీలు ఇస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే గ్యారంటీలు, అలాగే మేనిఫెస్టో అభయహస్తం పేరిట 420 హామీలు ఇచ్చింది, కానీ ఏవి కూడా అమలు కావడం లేదు. కాబట్టి ఇలాంటి మోసపూరితమైన చర్యలకు రానున్న రోజుల్లో ఎవరూ పాల్పడకుండా ఉండాలంటే తప్పకుండా మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడకుంటే వాటి సభ్యత్వాన్ని, ఆ రాజకీయ పార్టీల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఆయన ఎన్నికల కమిషన్ ముందు ఉంచిన సందర్భం. అలాగే ఎన్నికల సంస్కరణలపై ఈసీఐకి అనేక వివరాలను ఆయన వెల్లడించారు. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామా తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదు, తెలంగాణ బలహీన వర్గాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మరనే విషయాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరం నివేదికలో అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఏమీ లేదని కూడా ఆయన తేల్చి చెప్పిన సందర్భం కూడా కనిపించింది. కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, కుట్రలు, కుతంత్రాలు, ఆరోపణలు, వ్యక్తిగతంగా ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు, పన్నాగాలు తప్ప ఆ కాళేశ్వరం నివేదికలో అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఏమీ లేదనే విషయాన్ని ఆయన ఢిల్లీ వేదికగా మరోసారి ధ్వజమెత్తిన సందర్భం స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పైన ఈ దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప అందులో పస లేదని తెలంగాణ సమాజానికి కూడా అర్థమైందనే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు చెప్పిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో తప్పకుండా నివేదిక పెట్టాలి, దుమ్ము దులుపుతాం, తమకు మైక్ కట్ చేయకుండా తమకు మాట్లాడే అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో గనక అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను పెడితే చీల్చి చెండాడుతామని చెప్పేసి కూడా నిన్న ఆయన వెల్లడించిన సందర్భం. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఆధారాలు లేవనే విషయాన్ని, అందులో పూర్తిగా కుట్రలు, కుతంత్రాలు తప్ప ఎలాంటి సహేతుకత లేదనే అంశాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ చెప్పారు. తప్పకుండా రాష్ట్ర శాసనసభలో పెట్టాల్సిన అవసరం ఉంది, పెట్టితే తప్పకుండా తమకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వకుండా కేవలం మైకులు కట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించిన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం సెకండ్ పేజ్లో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఏ విధంగానైతే తొమ్మిడిహట్టి అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారో, తొమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదనే అంశాన్ని ఏదైతే గతంలో అనేక వేదికలు స్పష్టం చేశాయో ఆ వివరాలన్నీ కూడా వెల్లడించిన పరిస్థితి. అసెంబ్లీకి నాటి సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో తెలంగాణను ఏ విధంగా మాగాణంగా, 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చాలనే మహోన్నత సంకల్పంతో కేసీఆర్ గారు అడుగులేశారో ఆ విషయాలన్నింటినీ కూడా నిన్న హరీష్ రావు గారు వెల్లడించిన సందర్భం. అనతి కాలంలోనే, కేవలం తెలంగాణ సాధించుకున్న తర్వాత దశాబ్ద కాలంలోనే 60 ఏళ్ల సాగునీటి కష్టాలను తీర్చడం అనేది ఒక ఆషామాషి విషయం కాదు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా సాధించని అద్భుతమైన ఘనతను, ఒక వ్యవసాయ విప్లవానికి నాంది పలికి పునాది వేసి ఇతర రాష్ట్రాలు కూడా ఎత్తిపోతల పథకాలు ఏ విధంగా చేపట్టాలో ఒక దిక్సూచిగా, ఒక దీపస్తంభంగా నిలిచిన తెలంగాణపై, కేసీఆర్ గారిపై, బీఆర్ఎస్పై ఈ విధంగా బురద జల్లడం అంటే ఇది కేవలం ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు, ఇది యావత్ తెలంగాణ అస్తిత్వంపై, తెలంగాణకు శాశ్వతంగా జలాలు, గోదావరి కృష్ణా జలాలు దక్కకుండా చేస్తున్న ఒక దీర్ఘకాలిక కుట్రలో ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజంతో కలిసి తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పి కొడతామనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు చెప్పిన సమగ్రమైన వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రోటోకాల్ దాటి పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. నిన్న బాలాపూర్ మండల పరిధిలోని ఏవైఆర్ గార్డెన్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పోలీసులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. బాలాపూర్ రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలు నిలదీసినందుకు బీఆర్ఎస్ నేతలపై దాడి, స్పృహ తప్పిన సమీర్ అంటూ వార్త. మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వైపు వేలెత్తి చూపిస్తూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. వీటిని ఉపేక్షించే
ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పిన సందర్భం. జర్నలిస్టులను సైతం ఈడ్చి పడేసిన పోలీసుల వైఖరిపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమైన పరిస్థితి కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ విల్ రెస్టోర్ కాళేశ్వరం గ్లోరీ అంటూ వార్త మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ విల్ రిటర్న్ టు పవర్ ఆఫ్టర్ 2 years అండ్ రెస్టోర్ ద మేడిగడ్డ బరాజ్ సేస్ హరీష్ అంటూ కథనం మనం చూస్తూ ఉన్నాం. క్వశ్చన్స్ ఎన్డీఏసీస్ డబుల్ స్టాండర్డ్స్ ఆన్ ఇట్స్ క్విక్ ఇంటర్వెన్షన్ ఆఫ్టర్ మైనర్ ఇన్సిడెంట్ అంటూ ఎన్డీఏసీ ఏ విధంగా ఒక ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుందో పోలవరం కావచ్చు, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల, ఎస్ఎల్బీసీ వంటి టన్నెళ్లు కుప్పకూలిన సందర్భంలో కూడా స్పందించని ఎన్డీఏసీ కాళేశ్వరంలోని ఒక బ్యారేజీలో అది కూడా కేవలం 2 పిల్లర్లు మేడిగడ్డ వద్ద కుంగితే మాత్రం ఆగమేఘాల మీద అక్కడికి రావడమే కాదు, కేవలం 24 గంటల్లోనే నివేదికనివ్వడం, కేవలం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు, బురద జల్లే ప్రయత్నంలో మాత్రమే జరుగుతుందనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెడ్ అండ్ వాట్ హరీష్ క్లారిఫైడ్ అంటూ ఏ విధంగానైతే ఆరోపణలు కాంగ్రెస్ చేసిందో వాటిని ఏ విధంగా హరీష్ రావు గారు తిప్పికొట్టారు, ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాళేశ్వరం వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ తుమ్మిడిహట్టి టు మేడిగడ్డ వితౌట్ ప్రాపర్ రీజన్ అంటూ కాంగ్రెస్ ఏదైతే వాదన చెప్పిందో ఆ వాదన పూర్తిగా తప్పు అని నిన్న హరీష్ రావు గారు స్పష్టం చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్టెడ్ వాటర్ అవైలబిలిటీ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ అబ్జెక్టెడ్ టు ఎఫ్ఆర్ఎల్ ఎట్ తుమ్మిడిహట్టి. మేడిగడ్డ వాజ్ చూజన్ బేస్డ్ ఆన్ హైడ్రోలాజికల్ వయబిలిటీ అండ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో హైడ్రోలాజికల్ వయబిలిటీ అలాగే నిపుణుల సూచన మేరకు మాత్రమే మేడిగడ్డను ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా తెలంగాణకు శాశ్వతంగా గోదావరి జలాలపై హక్కును కల్పించడం ద్వారా 1000 టీఎంసీలు రానున్న దశాబ్దాల పాటు ఎత్తిపోసి తెలంగాణ మాగాణాల్లో ఎప్పుడూ కరువు రాకుండా చూసేందుకు ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టును చేపడితే తప్పు పట్టడం అనేది పూర్తిగా ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుందనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు వెల్లడించిన పరిస్థితి. అలాగే మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. రిటర్న్ టు పేపర్ బ్యాలెట్స్ ఈసీ అర్జ్డ్ అంటూ నిన్న కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ను కలిసిన తర్వాత మాట్లాడిన కీలకమైన అంశాలకు సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ద బీఆర్ఎస్ ఆన్ ట్యూస్డే అర్జ్ ద ఎలక్షన్ కమిషన్ టు బ్రింగ్ బ్యాక్ ద పేపర్ బ్యాలెట్ సిస్టమ్ ఫర్ ద అప్కమింగ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ద 2029 జనరల్ ఎలక్షన్స్ అంటూ వార్త. సైటింగ్ వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ డిస్ట్రస్ట్ ఇన్ ఎలక్షన్ EVMs, the party emphasized the need to restore voters' trust in democracy and electoral systems అంటూ ఈ వార్త కనిపిస్తుంది. India being the world's largest democracy with over 100 crore voters must restore voter trust through paper ballots అంటూ ఈ వార్త అత్యంత కీలకమైన అంశం. కేవలం రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. 100 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న ఈ ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం రానున్న రోజుల్లో కూడా కొనసాగాలన్నా కూడా తప్పకుండా ఈవీఎంలపై అనేక రకాల అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అనేక దేశాలు, వెస్టర్న్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే మళ్ళీ పేపర్ బ్యాలెట్కు మళ్ళాయో అదే విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేయాలి. బీహార్ ఎన్నికల నుంచే దానికి నాంది పలకాలని నిన్న ఢిల్లీ వేదికగా ఎన్నికల కమిషన్ను కలిసిన సందర్భంలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టం చేసిన వివరాలు. ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. ఎలక్టోరల్ రిఫార్మ్స్కు సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ను తీసుకురావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన నిన్న ఎలక్షన్ కమిషన్ను కలిసిన సందర్భంలో వెల్లడించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనకు వచ్చిన వార్తలు.